ఓకే సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళకి ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, సో బేర్ విత్ మీ. బేసిక్గా లైఫ్లో ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కళలు ఉంటాయి, కొంతమందికి ఏమీ ఉండవు కూడా. సో కానీ కాన్స్టెంట్గా దేర్ విల్ బి సమ్ థాట్ ఆన్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్స్ దట్ ఏదో ఒకటి చెయ్యాలి. ఖాళీగా కూర్చొని ఎవరికి నచ్చదు కదా, అంటిల్ సమ్ బోరింగ్ పీపుల్. చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, డిజిటల్ వరల్డ్ కాంటెంట్ క్రియేషన్లో కావచ్చు, ఎందులో కనుక ప్రతి ఫీల్డ్లో దెర్ ఈస్ సంథింగ్ దట్ కాన్స్టెంట్ పుష్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ సేయింగ్ ఐ షుడ్ డూ సంథింగ్, I should do something that makes me happy, that makes my family happy, that makes my friends happy, and it should always help the world in some or other way. కానీ ఈ ర్యాట్ రేస్ ఏదైతే ఉందో అందులో వన్ థింగ్ దట్ మనం మర్చిపోతున్నాం, దట్ ఈస్ లీవింగ్ అవర్ వాల్యూస్, లీవింగ్ అవర్ రిలేషన్షిప్స్, లీవింగ్ అవర్ సో మచ్ లవ్డ్ పీపుల్ బిహైండ్. అండ్ చాలామంది దీని గురించి మాట్లాడరు, బట్ దిస్ ఈజ్ సో మచ్ సెన్సిటివ్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. అంటే రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, వెల్ విషర్స్, వీళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ రిలేషనే కదా. ఈ హ్యూమన్ అనే ఒక స్ట్రక్చర్కి మన లైఫ్లో ఒకరితో ఉన్న బాండింగ్, ఒకరితో ఉన్న రిలేషన్, ఒకరితో ఉన్న కనెక్షన్నే మనం మల్టిపుల్ నేమ్స్తో దాన్ని ట్యాగ్ చేసి చుట్టాలని, బంధువుల్ని, రిలేటివ్స్ అంటున్నాం, సో అండ్ సో. సో కానీ దీని వాల్యూ ఏంటి? ఈ రోజుల్లో అసలు వాటికి వాల్యూ ఉన్నదా? సన్నగిల్లుతోంది దాని వాల్యూ. నేను చూసిన దాని ప్రకారం చాలామందికి ఈ రోజుల్లో అసలు అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత వీళ్ళ పట్ల అసలు కనెక్షన్స్ లేవు. ఐఎమ్ సీయింగ్ పీపుల్ వితౌట్ దాట్. ఎందుకంటే ఈ ర్యాట్ రేస్లో పడిపోయి ప్రజెంట్ జనరేషన్ అందరూ కూడా జీవితం వెనకాల పరిగెడుతూ 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 అయిన వాళ్ళని వెనకాల వదిలేస్తున్నాం. డబ్బు కావాలి, ఎప్పుడు కావాలన్నా సరే. డబ్బు, ఫేమ్, లగ్జరీ, కంఫర్ట్, అంతే. వాట్ అబౌట్ పీపుల్? అసలు కాన్సెప్టే పీపుల్ కదా. అసలు మనకంటూ ఆలోచించేవాళ్ళు, మన కోసం ఆలోచించేవాళ్ళు ఒకరు లేకపోతే దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ లైఫ్? అట్ ద సేమ్ టైం నువ్వు ఒకరి కోసం ఆలోచించకపోతే దెన్ వాట్స్ ఆల్ దిస్ ఫర్? జీరో, నో పాయింట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా లైఫ్లో, ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత పరిగెడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఎత్తు 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 ఎత్తుకి ఎదిగిపోయినా సరే, ఎప్పుడు కూడా మన వాళ్ళు, అయిన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి గుర్తుండాలి. కనీసం గివ్ దెమ్ ఎ కాల్. ఇప్పుడు చాలామంది మన జనరేషన్ వాళ్ళు వేరే సిటీస్లో జాబ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ. హైదరాబాద్లో ఉంటున్నా అండ్ బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, సంథింగ్ మల్టిపుల్, ఈవెన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు. సో హౌ ఫ్రీక్వెంట్ ఆర్ యూ కాలింగ్ యువర్ పేరెంట్స్? ప్రతిరోజు ఒక కాల్ చేసి నేను బాగున్నాను, మీరు బాగున్నారా, తిన్నారా లేదా, ఈ కొంచెం కొంచెం మాటలు ఉంటే చూడండి, ఎంత హ్యాపీనెస్ వస్తుంది ఆ పేరెంట్స్కి వాటి వల్ల. పిల్లలు ఎంత సక్సెస్ అయినా, ఏవైనా తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో దానికన్నా ఎక్కువ ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను గుర్తుంచుకొని రోజులో ఒక 10 నిమిషాలైనా వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడితే దే విల్ ఫీల్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అది నువ్వు మాటల్లో డబ్బులో వెలకట్టి నువ్వు ఒక ₹1,00,00,000 తెచ్చి వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళకి అది సరిపోదు. బట్ నువ్వు ఒక 10 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చి మాట్లాడు, వాళ్ళు 10 రోజులు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఇంకొక 10 రోజులు ఏజ్ పెరుగుతుంది. దాట్స్ హౌ ఇంటెన్స్ఫుల్ ఇట్ ఈస్. అట్ ద సేమ్ టైం ఒక పేరెంట్స్ అనే కాదు, మీ గ్రాండ్ పేరెంట్స్, చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని ఆడించిన వాళ్ళు, మామయ్యలు, బాబాయ్లు, అందరికీ కూడా ఐఎమ్ నాట్ సెయింగ్ మొత్తం మీ టైం అంతా ఇచ్చేయండి నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా? ఎందుకంటే ఆ కాలం వాళ్ళు మన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, పరితపిస్తుంటారు. బట్ మనం ఎంత వాళ్ళకి టైం ఇస్తున్నాం? దట్ ఈస్ ద హోల్ క్వశ్చన్ మార్క్.
డాట్. సో మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్, గివ్ దెమ్ యువర్ టైం. వాళ్ళకి మంచి మాటలు మాట్లాడండి. మీకు ఏవైనా కుదిరితే, చేతనైతే హెల్ప్ దెమ్ ఇన్ లైఫ్ ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎట్ సమ్ పాయింట్. అలా కాదన్నా జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్, సమ్ ఎఫెక్షన్, సమ్ వార్మ్త్. ఎప్పుడైనా కుదిరినప్పుడు గో టు దర్ ప్లేస్, మీట్ దెమ్, గ్రీట్ దెమ్, హ్యావ్ ఎ గుడ్ లంచ్ విత్ దెమ్. ఇవే కదండి మెమరీస్. ఇంకేం కావాలి జీవితంలో? ఎంత డబ్బు 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 ఎంత సంపాదించి ఏం చేస్తారు? ఒక హ్యూమన్ వాల్యూస్ లేకుండా, హ్యూమన్ రిలేషన్షిప్స్ లేకుండా వాట్ యూ విల్ అచీవ్ ఇన్ లైఫ్? నథింగ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ ఉన్నా సరే మనకంటూ ఒక ఆలోచించే మనసు లేకపోతే, మనకంటూ చూసే ఒక కళ్ళు లేకపోతే, యూ డిడ్ నథింగ్ ఇన్ లైఫ్. రిమెంబర్, యూ డిడ్ నథింగ్. ఎప్పుడు కూడా మన వైఫ్, మన పిల్లలు, ఇదే సెల్ఫిష్నెస్ విల్ కాకుండా కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, గివ్ సమ్ టైమ్ టు పీపుల్. ఫ్రెండ్స్ కూడా, నేను కూడా రిగ్రెట్ అవుతూ ఉంటాను నా లైఫ్లో. లైక్ ఐ డోంట్ హ్యావ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు ఉన్నది చాలా లిటిల్, జస్ట్ ఐ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే వై, ఎందుకు నేను వెళ్తూ వెళ్తూ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ని వెనకాతలు వదిలేయాల్సి వచ్చింది. దేర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్ అండి, చెప్తున్నాను కదా, చాలా రీజన్స్ ఉంటాయి. కానీ రీజన్స్ని అధిగమించి, ఛేదించి ఒక రిలేషన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నేను అది రిగ్రెట్ ఫీల్ అయ్యాను నా ఫ్రెండ్స్ విషయంలో, చాలామంది ఫ్రెండ్స్ని వదిలేయడం వల్ల. బట్ ఇప్పుడు వెంటనే వాళ్ళు నాకు కావాలి అంటే మళ్ళీ ఎవరు దక్కరు. బికాస్ వన్స్ గాన్ ఇట్స్ గాన్. మళ్ళీ చాలా కష్టం. డబ్బులు వస్తాయి, ఓకే, రిసోర్సెస్ వస్తాయి, మనుషులు రారండి, చాలా కష్టం. వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్తగా పొందుపరుచుకోవాలి. అప్పుడే మనం లైఫ్లో ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత కూడా మనకంటూ ఒక స్ట్రెంగ్త్ వెనకాతలు ఉంటుందంటే అది మనుషులే, డబ్బు కాదు, మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. ఓకే, సో మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. అండ్ మీ వెల్ విషర్స్ కానీ, ఎక్స్ కలీగ్స్ కానీ, ఎవరైనా మనకంటూ ఒక మంచిగా ఆలోచించి మనకంటూ టైం ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రెషియస్. సో మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. అండ్ నేను మీ బుర్ర ఎక్కువ తినాలనుకోవట్లేదు, బికాస్ ఇలాంటి వాల్యూస్ అండ్ వంకాయ చెప్తూ ఉంటే చాలామంది బుల్షిట్ ట్రాష్ అని కొట్టుపడేస్తారు. బట్ బాధ అనుభవించే వాడికే నొప్పి తెలుస్తుంది అన్నట్టు ఐవ్ సీన్ సమ్. సో ఐఎమ్ గివింగ్ సమ్ లెసన్స్. ట్రై ఇట్ ఇన్ యువర్ లైఫ్. మేబీ ఖచ్చితంగా ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే మీరు చూస్తారు. నాట్ నౌ, బట్ అట్లీస్ట్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్. ఆల్వేస్ రిమెంబర్, more than materialistic things, more than money, more than luxury, more than comfort, people in your life are important. Okay? Dot. Okay, ఎక్కువ మాట్లాడేసుకున్నాం. Some other time, some other video. Until then, tata, bye bye, take care.